కొమరంభీం జిల్లా కిరిమిరిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాసిరకం భోజనం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే సిబ్బంది భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈవినింగ్ సాయంత్రం నుంచి సార్ పప్పులు రోజు ఇట్లానే ఏం లేదు సార్. ఒక్క రోజు కూడా తప్ప సార్, రోజు ఇట్లానే ఉంటాయి సార్. వాసన చూస్తేనే వాకింగ్ వస్తుంది కానీ ఆకలి ఇస్తుంది సార్. తినాల్సి పడుతుంది. తింటున్నాం ఎట్లనో అట్లా. ఎట్లంటే మోసం కూడా 20-30 మంది అవుతున్నారు సార్. ఒకటే రోజు కిరిమిరి ఒక రోజు 38 మంది పోయింది సార్ హాస్పిటల్కి. హెచ్ఎం మేడం అయితే సరిగ్గా ఉండదు, ఫుడ్ కూడా సరిగ్గా పెట్టదు. ఆలు కుర్మాని పేరిట కేవలం ఇక్కడ వాటరు మరియు కొంచెం ఉప్పు కారం తప్ప ఇక్కడ ఏం కూడా కనిపిస్తలేదు. ఇలాంటి చాలా దారుణమైన కూరలను ఇచ్చేసి మా ఆదివాసీ విద్యార్థుల పనులపై చిలగాటం ఆడుతున్నారు. కానీ ఇక్కడ ఈ అధికారులు కూడా వచ్చి ఇక్కడ కనీసం స్పందించడం లేదు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే హెచ్ఎం మేడం ఎవరైతే ఉన్నారో ఈ హెచ్ఎం మేడం అయితే చాలా మతిస్థిమితం లేకుండా చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారని ఇక్కడ విద్యార్థులలో మా ఆదివాసీ సంఘాల నాయకులకు ఇప్పుడు విన్నపించారు. ఇక్కడ వాచ్మెన్ అనే ఎవరైతే ఉన్నారో మొత్తం మద్యపానం సేవించి ఇంత దారుణంగా చేస్తున్న ఆయనపై, అదేవిధంగా ఇక్కడ ఇష్టారాజ్యంగా చేస్తున్నటువంటి ఎవరో వర్కర్ ఉన్నారట, ఆ వర్కర్ని కూడా వెంటనే తీసివేయకుంటే మేము రేపటి రోజున ఈ అందరు పిల్లలతో కలిసి మేము భారీ స్థాయిలో ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా